వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా లేదా? సో ఎగ్జాక్ట్లీ ఇంకా 1 మంతే ఉంది గ్రూప్ 1 ప్రిలిమ్స్కి. సో చాలామందికి ఇంకా డౌట్స్ ఉన్నాయి, ఎగ్జామ్ జరుగుతుందా లేదా అని. సో నేనైతే June 9th అది ఫిక్స్ అయిపోయానండి. ఇంకా 1 మంతే ఉంది మనకి, టైం అసలు వేస్ట్ చేయొద్దు. అయితే నా డే అనేటువంటిది ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ అవుతుంది, అది మీ అందరికీ తెలుసు కదండి. సో కరెంట్ అఫైర్స్ అయితే వీడియో విన్నాను, క్లాస్ చూసి నేను నోట్స్ అయితే రాసుకున్నానండి షార్ట్ కట్. చాలామంది అక్క మీరు నోట్స్ ఎలా రాస్తారో కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి అన్నారు. చూసారు కదండి, నేను చాలా క్రిస్ప్గా రాస్తాను. అంటే ఏది ఇంపార్టెంటో అది జస్ట్ అంటే కొన్ని ఏంటిదంటే హెడ్లైన్స్ చూస్తే సరిపోతుంది, కానీ కొన్ని ఏంటిదంటే కొన్ని ఇన్డెప్త్గా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అయితే ఈరోజు మళ్ళీ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటిదంటే, యాక్చువల్గా నిన్నటి వీడియోలోనే ఒక విషయం చెప్పాల్సింది ఉండే, కానీ మర్చిపోయాను అనమాట చెప్పడం. సో అది మీకు ఖచ్చితంగా చెప్పాలనిపించింది. చాలామందికి తెలిసి ఉండొచ్చు నేను ఇప్పుడు చెప్పబోయే విషయం, కానీ తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. అయితే అనన్య రెడ్డి గారు తెలుసు కదండి, యూపీఎస్సీ మొన్న రిజల్ట్స్ వచ్చినాయి కదండి, 2023 రిజల్ట్స్ వచ్చినప్పుడు ర్యాంక్ 3. నేను తన గురించి ఆల్రెడీ ఒకసారి మన ఛానల్లో మాట్లాడాను కూడా. అంటే ఎవ్రీ టైం 3rd ర్యాంక్ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పేసి. సో అనన్య మ్యామ్ని చూసినప్పుడు నాకు నేను ఎక్కడో చూసాను అనైతే అనిపించింది అనమాట. సో అయితే నేను ఈ మధ్యకాలంలో యూట్యూబ్ చూసినప్పుడు మొన్న వీకెండ్లో ఉన్నప్పుడు ఏమైందంటే, వీడియోస్ యూట్యూబ్లో చూస్తే ఒక థంబ్నెయిల్ భలే అనిపించింది అనమాట. ఆహా ఇక్కడ నేను చూసింది అని చెప్పేసి అనుకున్నాను. అంటే 2014లో December 15th ఎపిసోడ్ అండి. ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. అప్పుడు తను ఛాంపియన్ అనేటువంటిది ఒక ఈటీవీలో ఒక ప్రోగ్రామ్ ఉండేది, బాలాదిత్య గారు హోస్ట్ చేశారనమాట, యాంకర్. సో అందరినీ అంటే 10th క్లాస్ అలా చదివే వాళ్ళందరినీ, కొంచెం మంచిగా చదివే వాళ్ళని తీసుకొచ్చి క్వశ్చన్స్ అడుగుతారనమాట, ఎడ్యుకేషన్కి సంబంధించింది. చాలాసార్లు నాకు అనిపించేది అనమాట, నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఈ ప్రోగ్రామ్ వచ్చింటే బాగుండేది కదా, నేను కూడా వెళ్ళేదాన్ని కదా అని అనిపించింది. 2014లో అనమాట. అప్పుడు నా బీటెక్ అయిపోయి నేను అంటే హైదరాబాద్కి జాబ్ సెర్చింగ్ కోసం అనేసి అయితే వచ్చానమాట. మీ అందరికీ చెప్పాను కదండి, నేను 2014 అదే ఇయర్లో అనమాట నేను జాబ్ కొట్టింది, డిసెంబర్లోనే. సో ఆ టైంలో ఏంటిదంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళి రావడం, ఆ టైంలో నేను కొంచెం ఖాళీగానే ఉండేది. మా హాస్టల్లో రూమ్లో ఏంటిదంటే టీవీస్ కూడా ఉండేది ఎవ్రీ రూమ్కి. సో నేను చూసేదాన్ని అనమాట, ఇలాంటివన్నీ ఖచ్చితంగా చూసేది. సో మనకి ఏమైనా తెలిసిన క్వశ్చన్స్, మన ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అంటే నాకు చాలా ఇష్టము. సో అనన్య రెడ్డి గారు కూడా తను అంటే ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు మీరు ఏమవుతారని అడిగితే, బాలాదిత్య గారు అడిగితే తను చెప్పింది అనమాట, ఐఏఎస్ అవుతానని చెప్పింది. ఎగ్జాక్ట్లీ ఐఏఎస్ అయి చూపించింది అనమాట. చాలామంది చిన్నప్పటి నుంచే ఒక గోల్ అనేటువంటిది పెట్టుకుని దాని గురించి కష్టపడతా ఉంటారండి. పేరెంట్స్ కూడా వాళ్ళని అంటే అలాంటి గోల్స్ చెప్పినప్పుడు నిజంగా భలే ప్రౌడ్గా ఫీల్ అవుతారు కదా. నేను చిన్నప్పటి నుంచి ఇదే మాట చెప్పేదాన్ని మా ఇంట్లో, కలెక్టర్ కాలేకపోయినా అట్లీస్ట్ డిప్యూటీ కలెక్టర్ అయినా కావాలి అని చెప్పేసి అయితే నేను చాలాసార్లు అనేదాన్ని. మా ఇంట్లో కూడా చిన్నప్పటి నుంచి ఇదే కోరిక ఉండేది నాకు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని కొన్ని ఫైనాన్షియల్గా అలా ప్రాబ్లం ఉండడం వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు కూడా ఒకటేనండి, నేను మ్యారేజ్, కిడ్స్ అనేటువంటిది ఇవన్నీ మనము అవి ఒక అడ్డంకులు అని చెప్పేసి అస్సలు అనుకోవద్దు. ఒకవేళ మన గోల్ కనుక గట్టిగా ఉంటే ఖచ్చితంగా కొడతారు. ప్రతి ఒక్కరికి ఈ లైఫ్ జర్నీ అనేటువంటిది అంత ఈజీగా ఉండదు, కష్టాలు అనేటువంటిది ఖచ్చితంగా వస్తాయి. దేవుడు మనల్ని కష్టాలలోనే మనకు సక్సెస్ ఇస్తాడనమాట. సో వెయిట్ చేయండి. ఎవరైనా బాగా చదువు కోసము, జాబ్ కోసము, ఇంకా గవర్నమెంట్ జాబ్ అనే కాదు, సాఫ్ట్వేర్ జాబ్ కానీ ఏ ప్రైవేట్ జాబ్ అయినా కానీ మనము జాబ్ సెర్చింగ్లో బాగా విపరీతమైన కష్టాలు వస్తున్నాయి అంటే డెఫినెట్గా మనకు ఏదో పెద్ద సక్సెస్ వస్తుందని చెప్పేసి అది గుర్తుపెట్టుకోండి. అది నా విషయంలో కూడా చాలాసార్లు జరిగింది, మీ అందరికీ చెప్పాను. నాకు అంటే నేను ఎంఎన్సీలో జాయిన్ అయినప్పుడు నాకు వర్చుసా అనేటువంటిది ఎంత హార్డ్ సిచ్యువేషన్లో వచ్చిందని చెప్పేసి చాలాసార్లు చెప్పాను మీకు. ఆల్రెడీ అది సిరీస్ కూడా 3 వీడియోస్ లాగా పోస్ట్ చేశాను, నా ఇంటర్వ్యూ స్ట్రగుల్స్ అని చెప్పేసి. సో నేనైతే అలానే ఫిక్స్ అవుతానండి. ఈ టైంలో కూడా ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా నేను అటు యూపీఎస్సీకి, నెక్స్ట్ గ్రూప్ 1, తర్వాత గ్రూప్ 4 వెంటనే వచ్చాయి. లాస్ట్ ఇయర్ అంటే ఈ 3 ఎగ్జామ్స్ ఎవరైతే లాస్ట్ ఇయర్ రాస్తుంటారో వాళ్ళందరికీ తెలుసు. చాలా కష్టపడేదాన్ని. అప్పుడు ఇంకా మా చిన్న పాప చాలా చిన్నది, ఏ బుక్స్ రాసినా కూడా చింపేసేదన్నమాట. ఎంత బాగా నీట్గా రాసుకున్నానో చాలా. ఇప్పుడు హిస్టరీ కానీ ఇవన్నీ, పాలిటీ కానీ ఇవన్నీ చాలాసార్లు నేను షార్ట్ నోట్స్ రాసుకునేదాన్ని అండి. ఎంత బాగా పెట్టినా కూడా అంటే నేను అన్ని షెల్ఫ్స్ పైన పెట్టేది అని కాదనమాట. మాకు అంటే కిందనే పెట్టుకునే షెల్ఫ్స్ వచ్చేది, మంచిగా తీసుకునేది. నేను కనీసం చదివి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతే కథం పేజెస్ అన్ని చింపేసేవాళ్ళు. ఈవెన్ మా పెద్ద పాప కూడా అట్లనే చేసేది. వద్దమ్మా అన్న కూడా నేను ఏం చదువుతున్నానో అదే బుక్ కావాలని వచ్చేవాళ్ళు నా దగ్గరికి. అంటే చాలా కష్టపడ్డాను. ఈవెన్ ఇప్పుడు కూడా అంటే పిల్లలిద్దరికి ఈవెన్ కొంచెం పెద్దగా అయినారు అనుకోండి, కానీ ప్రతి చిన్నదానికి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పిలుస్తూ ఉంటారు, అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అంటే ఉంటాయండి, హౌస్ వైఫ్గా చదువుకోవడానికి చాలా కష్టాలు ఉంటాయి. కానీ నిన్నటి వీడియో పోస్ట్ చేసిన తర్వాత హౌస్ వైఫ్స్
చాలామంది మెయిల్ చేశారనమాట. ఒక 8 మెంబర్స్ అయితే మెయిల్ చేశారు. అక్క మిమ్మల్ని చూసి మీరు చదువుతున్నప్పుడు చూస్తే మాకు నిజంగా చదవాలని అనిపిస్తుంది. మీ షార్ట్ వీడియోస్ కానీ మీరు చదువుతున్నప్పుడు ఇట్లా వీడియోస్ పెట్టినప్పుడు నిజంగా మేము కూడా చేయగలము అనేటువంటి ఒక మోటివేషన్ అయితే మాకు వస్తూ ఉంటుంది అని చెప్పేసి నిజంగా మీరు అంటుంటే చాలా హ్యాపీగా ఉందండి. కానీ నేను కూడా చదవాలి ఈసారి. చాలామంది ఏమనుకుంటారంటే యూట్యూబ్లో వీడియోస్ తీసేవాళ్ళు కేవలం అదొక కంటెంట్, అంటే ఏదో ఒకటి ఫీల్డ్ ఎంచుకోవాలి కదండి, కుకింగో లేకపోతే వ్లాగ్స్ అట్లా ఎంచుకోవాలి కదా. వీళ్ళు ఏంటిదంటే ఈ స్టడీ వ్లాగర్స్ అందరూ స్టడీ అనేటువంటిది ఒకటి ఎంచుకుంటారు వాళ్ళు, అంతే. అందులో చదవడం ఉండదు, ఏముండదు. డబ్బులు సంపాదించడం కోసం మాత్రమే ఇదొకటి చూపిస్తారు తప్ప వాళ్ళు నిజంగా చదవరు అని చెప్పేసి బయట చాలామంది అనుకుంటారు. సో ఏదేమైనా సరేనండి, నాకు అవతల వాళ్ళ గురించి అనవసరం. మేబీ ఉండొచ్చేమో, నాకైతే తెలియదు. కానీ నాకు ఒకటే అనిపిస్తుంది, నిజంగా అంటే ఇన్ని డబ్బులు పెట్టి పుస్తకాలు కొనుక్కొని ఇట్లా నటించాల్సిన అవసరం లేదు. చేయాలనుకుంటే బుక్స్ ఏమీ లేకుండా స్టడీ వ్లాగ్స్ అనేటువంటి కాకుండా ఇంట్లో అంటే లైఫ్లో మన లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కూడా చేయొచ్చు. కానీ నేను అలా కాదు. నేను ఫస్ట్ నుంచి మీ అందరికి అదే చెప్తున్నాను. 10th ఇంటర్లో బీటెక్లో నేను ఎలా చదివేదాన్నో, కాలేజ్లో అంటే ఎలాంటిది స్కోర్ చేసేదాన్నో ఖచ్చితంగా అందరూ అనుకుంటారు కదండి, చిన్నప్పటి నుంచి పట్టుదలతో చదివిన వాళ్ళు ఖచ్చితంగా పెద్దప్పుడు కూడా పట్టుదల అనేటువంటిది ఉంటుంది. కొంచెం గ్యాప్ రావచ్చు స్టడీస్కి, కెరీర్ పైన, కానీ ఖచ్చితంగా పట్టుదల అనేటువంటిది అసలు పోదు. సో నేను కూడా అంతే. నేను ఇంతవరకు కష్టపడి చదివిందంతా వృధాగా పోవద్దని చెప్పేసి అయితే నేను ఈసారి ఖచ్చితంగా గ్రూప్ 1 స్ట్రిక్ట్గానే రాయాలని అనుకుంటున్నాను. అయితే ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ కూడా అడుగుతున్నారు, చెప్పండి అక్క అని చెప్పేసి. సీరియస్లీ అంటే చాలామంది ఈ టైం వరకు అందరు రిసోర్సెస్ ఎత్తుక్కుంటారు. అంటే నేను ఈ మధ్య కమెంట్స్ ఆఫ్ చేశాను కదా, అంటే నాకు ఎలా తెలియాలి ఎంతమంది కావాలనుకుంటున్నారు అని చెప్పేసి ఆలోచించాను. నేను టెలిగ్రామ్లో కూడా నేను షేర్ చేస్తాను కదండి మన వీడియో లింక్. టెలిగ్రామ్లో కూడా నేను ఏదైతే వీడియో షేర్ చేస్తానో ఈరోజు ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మన ఈ వీడియోని ఇప్పుడు యూట్యూబ్లో మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియోని లైక్ చేయండి. సాధారణంగా మన వీడియోకి 100 నుంచి 150, 200 దాకా లైక్స్ వస్తాయి. నార్మల్గా ఈ వీడియో కనుక 150 అబోవ్ లైక్స్ వచ్చాయనుకోండి, ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ కూడా చేస్తాను. నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు జస్ట్ అడిగే వాళ్ళు 2, 3, 4 అట్లా ఉన్నారనుకోండి, నేను కూడా చేసి టైం వేస్ట్ కదండి. అంటే ఒక్కసారి నా సైడ్ నుంచి అలా ఆలోచించండి. సిస్టర్స్ మీరు అడుగుతున్నారు, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. అంటే నార్మల్గా బయట రిసోర్సెస్ ఉంటాయి మనకు, ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ అని కొడితే తెలుస్తుంది. కానీ మీరు ఎందుకు అడుగుతున్నారో కూడా నాకు తెలుసు. చాలామంది కూడా అదే అడుగుతారు, అక్క మీరు ఒక ఆస్పిరెంట్ స్టేజ్లో మీరు ఎలాంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ పడతాయి అని చెప్పేసి మీరు గెస్ చేస్తున్నారో అలాంటి పడుతున్నాయని చెప్పేసి మీరు అన్నారు. కాబట్టి ఈసారి కూడా గ్రూప్ 1లో మీరు అడిగిన బిట్స్ పడే ఛాన్సెస్ ఉంటాయేమోనని చెప్పేసి అడుగుతున్నాము అని మీరు అదే అంటారు. నాకు తెలుసు చాలామంది మెయిల్ కూడా అలానే చేస్తున్నారు. అంటే నేను చెప్పాను కదండి, నేను లాస్ట్ టైం గ్రూప్ 1 రాసినప్పుడు కానీ గ్రూప్ 4 రాసినప్పుడు కానీ ఫస్ట్ టైం గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినప్పుడు కరెంట్ అఫైర్స్ మీద అంత ఫోకస్ పెట్టలేదు. అందువల్లనే నాకు ఫస్ట్ టైం రాసినప్పుడు చాలా తక్కువ మార్క్స్ వచ్చినాయి. సెకండ్ టైం నేను కరెంట్ అఫైర్స్ని బాగా అంటే ఒక వెపన్ లాగా బాగా సానబెట్టుకొని ప్రతి కరెంట్ అఫైర్స్ బిట్ని చాలా జాగ్రత్తగా చదివాను. సో అందుకని చెప్పేసి నాకు అందులో ఎక్కువ మార్క్స్ వచ్చాయండి. అందుకనే చాలామంది ఈ యొక్క పాయింట్కి అట్రాక్ట్ అయ్యే అడుగుతున్నారనమాట. మీరు చదువుతున్నప్పుడు ఏ ఇంపార్టెంట్ బిట్స్ అనిపిస్తాయో అవి టాప్ 30, టాప్ 25, 30, 45 అట్లా చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. మ్యాక్సిమం ట్రై చేస్తానండి నేను కూడా. సో అయితే ఇంకొకటి, అసలైన మ్యాటర్ చెప్పకుండా ఏమేమో చెప్తుందని చెప్పేసి అనుకోవద్దండి. ఈసారి మాత్రము ఓపెన్ చేసేసారా కదండి అందరికీ. అంటే గ్రూప్ 1 అనేటువంటిది ఇప్పుడు రిజర్వేషన్స్ అట్లాంటివి ఏం లేవు కాబట్టి ఖచ్చితంగా చాలామంది కట్ ఆఫ్ అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎలా చెప్తున్నారంటే 60 వచ్చినా 65 వచ్చినా 70 వచ్చినా పాస్ అయిపోతారు అని చెప్పేసి ఇట్లా చెప్తున్నారు. కానీ సీరియస్గా ఒక ఆస్పిరెంట్గా చెప్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ రాయకముందే కట్ ఆఫ్ అనేటువంటిది ఎవరు డిసైడ్ చేయరు. మరి మీరు ఎలా చెప్తా అంటున్నారు అక్క అని చెప్పేసి అనొచ్చు. కానీ నేను మాత్రం సేఫ్ స్కోర్ చెప్తున్నాను. అంటే ఇప్పుడు అంతకంటే ఎక్కువ మంది అప్లై చేసిండ్రు ప్రీవియస్ టైంతో పోలిస్తే. లాస్ట్ టైం 3 lakh అబోవ్ అయితే ఇప్పుడు 4 lakhs అబోవ్ చేశారు. ఇందులో ఎంతమంది రాస్తారో మనకు తెలియదు. కాకపోతే నేను ఒకటే చెప్తున్నానండి, ఓపెన్ చేశారు కాబట్టి నా దృష్టిలో సేఫ్ స్కోర్ అయితే 85+ అనే చెప్తాను. వామ్మో 85+ అని చెప్పేసి అనుకోవద్దు. ఒక్కసారి నేను చెప్పేది క్లియర్గా వింటే మీకు అర్థమవుతుంది. మనం మొన్న గ్రూప్ 4 రిజల్ట్స్ చూసాం కదండి. మొత్తం రాసిన ప్రతి ఒక్కరిది PDF ఇచ్చారు. కొన్ని వేల పేజీల PDF అయితే చూసాం కదా. నా మార్క్స్ తోటి దగ్గర 900 మంది ఉన్నారండి. నాకు వచ్చిన ఒక్క మార్కులతోటి కొన్ని అయితే వరుసగా ఎన్ని పేజెస్ అంటే ఇప్పుడు 140 అనేటువంటిది ఒక మార్కులు తీసుకుంటే కొన్ని పేజెస్ వెళ్ళిపోతున్నాయి అనమాట. అంటే ఒక మార్క్ సేమ్ మార్క్స్ తోటి చాలా మంది ఉంటారు, కొన్ని వేల మంది ఉంటారనమాట. ఇప్పుడు ఒకవేళ హైయెస్టే ఒక 82 వచ్చాయనుకోండి, 82 ఒక 200-300 మంది, అంతకంటే ఎక్కువ మందే ఉండొచ్చు. 1000, 2000, 81, 80 అట్లా చాలా కొన్ని వేల మంది ఉంటారు. ఒక్క ర్యాంక్ వచ్చిన సేమ్ డిజిట్ తోటే కొన్ని వేల మంది ఉంటారు. సో అట్లా ఇప్పుడు మనకు 25,000 మెంబర్స్నే తీస్తారు పక్కా అందులో.
సో అందులో మనకి ఇప్పుడు ఎన్ని వస్తాయి చెప్పండి అందాదా, అంటే మనకి ఎన్ని మార్కులు వస్తే మన 25,000 లిస్ట్లో ఉంటాము, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. నేనేమంటున్నానంటే మనము మెయిన్స్ రాయాలి, ఆరామ్సే మనం మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అంటే మనకు ఒక 80+ వచ్చినాయి అని అంటే సేఫ్ స్కోర్ అని చెప్పొచ్చు. చాలామంది 90 అని కూడా అంటున్నారు, చెప్పలేము. కాకపోతే నేనేమంటున్నానంటే గర్ల్స్ మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, బాయ్స్ మీరు కూడా 85+ వస్తే స్టార్ట్ చేయొచ్చు. అంటే ఎట్లా తెలుస్తుంది అంటే మనం కీ చూసుకుంటాం పేపర్ రాసిన తర్వాత. ఒకవేళ 70 to 75 వచ్చినా కూడా రావచ్చేమో, కానీ మనం చెప్పలేము. నేనేమంటున్నానంటే ప్రిలిమ్స్ అయిపోయాక అంటే ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇచ్చే వరకు మనకు 1.5 month అయితే గ్యాప్ పడుతూనే ఉంది. మనం ఇది ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాం కదా ఈ ప్రాసెస్. సో అట్లా మనము ప్రిలిమ్స్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా అని చెప్పేసి అప్పుడు చాలామంది కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. కాబట్టి ఇన్ కేస్ మనం కనుక ఒక 80 to 85+ వచ్చినాయి అని అంటే ఖచ్చితంగా మనము ప్రిపరేషన్ అనేటువంటిది మెయిన్స్కి స్టార్ట్ చేసుకోవచ్చు. సో నేను కూడా అదే అనుకుంటున్నానండి. అంత ఎక్కువ స్కోర్ రావాలంటే మనం ఎంత కష్టపడాలో. ఫస్ట్ టైం నేను రాసినప్పటికీ, సెకండ్ టైం నేను రాసినప్పటికీ నాకు దగ్గర 14 మార్క్స్ అయితే డిఫరెన్స్ వచ్చిందండి. కానీ ఇప్పుడు ఆ 14 మార్క్స్ డిఫరెన్స్ రావడం కోసం నేను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశానో నాకు తెలుసు. ఇప్పుడు దానికంటే సెకండ్ టైం నేను రాసిన దానికంటే ఇప్పుడు నాకు దగ్గర 12 మార్క్స్ అయితే ఎక్కువ రావాలి. సో ఆ 12 మార్క్స్ ఎక్కువ రావడానికి నేను ఇంకెంత స్ట్రగుల్ ఫేస్ చేయాలో నాకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ని సిలబస్ కాపీలో ఏమేం పాయింట్స్ ఇచ్చారో అవి మాత్రమే కవర్ చేస్తూ చదవండి. ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో ఏదైనా మీకు ఇంపార్టెంట్ అని మంచిగా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇన్ కేస్ ఎక్కువ లైక్స్ వస్తే నిజంగానే నాకు కూడా అంత ఒక డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉండిందండి. ఎందుకంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 months నేను టాప్ 25, టాప్ 30, టాప్ 35 కరెంట్ అఫైర్స్ చేశాను కదా. అట్లీస్ట్ ఏప్రిల్ ఒకటి చేశాను అనుకోండి, మనకు క్లియర్గా అయిపోతుంది ఈ మంత్. అంటే జనవరి నుంచి ఏప్రిల్ వరకు నేను కరెంట్ అఫైర్స్ చెప్పాను అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ లైక్స్ అండి. ఎంతమంది వీడియో లైక్ చేస్తారో చూస్తాను, దాన్ని బట్టి నేను వీడియో చేయాలా వద్దా అనేటువంటిది డిసైడ్ అవుతాను. సో అంతేనండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, ఒక చిన్న లైక్ చేసి, ఎందుకంటే లైక్ చేస్తే కరెంట్ అఫైర్స్ వీడియో వస్తుంది కాబట్టి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.